హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నా స్టైల్లో పునుగులు నేను ఎలా చేసుకుంటాను అనేది చూపిస్తాను. ఫస్ట్ పెరుగులో బేకింగ్ సోడా వేసుకొని లంప్స్ లేకుండా స్పూన్తో అయితే మంచిగా కలుపుకోవాలి. తర్వాత మీ దగ్గర మిగిలిపోయిన అట్ల పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఉంటే దీనిలో యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అట్ల పిండి ఉంటే నేను పెరుగులో యాడ్ చేసుకున్నాను. తర్వాత అందుట్లోనే మైదా పిండి వేసి కొంచెం సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా లంప్స్ లేకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పునుగులు కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే కలుపుకోవాలి. మరీ జోరుగా కలిపేసుకున్నా కూడా ఆయిల్ లాగేస్తాయి అన్నమాట పునుగులు. అందుకని కొంచెం పునుగులు కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి చూసుకుంటూ. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర, అల్లం అన్నీ వేసుకొని కూడా కలుపుకోవాలి మంచిగా. కలుపుకున్న తర్వాత మూత పెట్టి సైడ్కి పెట్టేసుకోవాలి. మార్నింగ్ లేచిన తర్వాత లేసేపాటికి మంచిగా పులుసు ఉండిద్ది పిండి. ఫస్ట్ అయితే ఇది మార్నింగ్ అనమాట. స్టవ్ ఆన్ చేసుకొని అది పెట్టుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ ఎక్కేలోపు మన పిండి చూసారా మార్నింగ్ కలా ఎలా పులిసిందో అట్లా మంచిగా కలుపుకోవాలి పొద్దున్న కూడా. ఇది మార్నింగ్ అనమాట. నేను నైట్ కలిపి పెట్టుకున్నాను. ఇది మార్నింగ్. నాది కొంచెం లూజ్గా ఉంది, అంటే వాటర్ ఎక్కువైనాయి అనమాట పిండిలో. అందుకని షేప్స్ కూడా కరెక్ట్గా రావట్లేదు. నేను మళ్ళీ కొంచెం మైదా యాడ్ చేశాను అందుట్లో. ఆ క్లిప్ ఇక్కడ యాడ్ చేయలేదు, కానీ మీరు మాత్రం కొంచెం గట్టిగా కలుపుకోండి. నెక్స్ట్ అట్లా వేసుకున్న తర్వాత రెండు సైడ్లు తిప్పుకుంటూ, అంటే మంచిగా గట్టితో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పునుగుల్ని. ఇది సెకండ్ది అనమాట. రెండో వాయి వేసాను. అట్లా అయితే వచ్చినాయి. కొంచెం అయితే ఆయిల్ పీల్చినాయి, బట్ పర్లేదు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ